నమస్కారం అండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. తత్వసారాన్వేషణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు రెండు రకాల వీడియోస్ని చూస్తారు. ఒకటి జ్యోతిష్యానికి సంబంధించి, రెండవది పూర్తి ఆధ్యాత్మికపరమైన విషయాల్ని తెలుసుకుంటారు. అయితే జ్యోతిష్యం అనేది నవగ్రహాల్లో ఏ గ్రహానికి సంబంధించినటువంటి విద్యగా మనం చెప్పుకుంటామంటే ఇది పూర్తిగా కేతుగ్రహం యొక్క విద్య. అంటే మెటీరియలిస్టిక్ ఆలోచనలు లేదా విషయాల పట్ల పూర్తి విరక్తితో ఉన్నప్పుడు, లేదా వాటిని విస్మరించి కేవలం ఇంట్యూషన్ పవర్ తోటి చెప్పగలిగేటటువంటి విద్యని మనం జ్యోతిష్యంగా అభివర్ణించవచ్చు. అయితే జ్యోతిష్యాన్ని ఇవ్వటంలో సూర్యుడిది రెండవ స్థానంగా చెప్తారు. సూర్యగ్రహం ఆత్మజ్ఞానం కలిగించేటటువంటి సూర్యగ్రహం కూడా జ్యోతిష్యాన్ని చాలా అద్భుతంగా ఇస్తుంది. అలాగే సూర్యారాధన వల్ల జ్యోతిష్యం చెప్పడం అనేది వృద్ధి అవుతుంది. అయితే మూడవ స్థానం అంటే జ్యోతిష్యాన్ని దాదాపు నవగ్రహాలు కూడా జ్యోతిష్యాన్ని ఇస్తాయి. కాలపురుష చక్రంలో 8వ స్థానానికి సంబంధించిన విద్య ఇది. ఆ స్థానంలో కేతువు సూర్యుడే కాకుండా మిగిలిన ఏ గ్రహమైనా ఉండొచ్చు, లేదా ఏ గ్రహానికైనా ఆధిపత్యం రావచ్చు. అటువంటప్పుడు అన్ని గ్రహాలు కూడా జ్యోతిష్యాన్ని ఇవ్వాలి. అయితే వాటి వాటి కారకత్వాల యొక్క భేదాన్ని బట్టి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు లేదా ఆ వ్యక్తికి అలవడడం అనేది జరుగుతుంది. రెండవ స్థానం సూర్యుడిది అయితే జ్యోతిష్యాన్ని ఇవ్వటంలో మూడవ స్థానం బుధుడిది. అలాగే 4వ స్థానం జ్ఞానానికి కారకుడైనటువంటి గురు భగవానుడికి ఇవ్వబడింది. 5వ స్థానం శుక్ర భగవానుడికి ఇవ్వబడింది. తర్వాత ఈ జ్యోతిషాన్ని ఇవ్వడంలో 6వ స్థానాన్ని రాహు ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా శని 7వ స్థానంలోను, 8వ స్థానంలో చంద్రుడు, 9వ స్థానంలో కుజుడు ఈ జ్యోతిషాన్ని వరుస క్రమంలో మనకి ఇస్తారు. జ్యోతిష్యం అనేది వేదాలకు సంబంధించిన షడంగాలలో ఒకటి. అంటే వేదాల్ని 6 అంగాలుగా విభజిస్తే అందులో 5వ అంగం జ్యోతిష్యం. మొదటిది శిక్ష, రెండవది వ్యాకరణం, మూడవది ఛందస్సు, 4వది నిరుక్తం, 5వది జ్యోతిష్యం, 6వ దాన్ని కల్పం అని అంటారు. అయితే జ్యోతిష్యం ఏం చెబుతుంది అంటే మనిషి గత జన్మల పరంపరలో ఏమేమి కర్మలను తెచ్చుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుభవిస్తారో, ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తారో ఆ విషయాల్ని జ్యోతిష్యం అనేది మనకు పూర్తిగా వివరించి చెప్తుంది. ప్రధానంగా ఈ శాస్త్రాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటిది సిద్ధాంత భాగం, రెండవది ఫలిత జ్యోతిష్యం, మూడవ భాగంగా ముహూర్తం, వాస్తు, సంఖ్యాశాస్త్రాలన్నింటినీ కూడా 3వ భాగంలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైద్య జ్యోతిష్యం అనేదాన్ని ఒక శాఖగా, ఒక బ్రాంచ్గా జ్యోతిష్యంలో ప్రధాన శాఖగా మనం నేర్చుకుంటాం. ఆకాశంలో మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నప్పటికీ, ఎన్నో కోట్ల నక్షత్రాలు మనకి ఆకాశంలో కనపడతాయి. అయితే ఆకాశంలో కనపడే కొన్ని నక్షత్రాల గుంపు రాసులుగా ఉంటాయి. సౌర కుటుంబంలో గల సూర్యుడు, చంద్రుడు, మిగిలిన గ్రహాలన్నిటినీ మరియు వాటి ఉపగ్రహాల స్థితిని బట్టి జాతకుడు ఏ విధమైన పుణ్య పాప ఫలాలను పొందుతాడు అని మనం నిర్ధారణ చేయవచ్చు. అయితే జ్యోతిష్యంలో మొట్టమొదటి భాగమైనటువంటి సిద్ధాంత భాగంలో ఏం నేర్చుకుంటామంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఆకాశంలో అనేక నక్షత్రాలు రాసుల గుంపుల్లో కనపడతాయి మనకి. అయితే ప్రధానంగా మానవుని మీద ఏ ఏ నక్షత్రాల యొక్క ప్రభావం మానవుని మీద ఉంటుందో
ఆ నక్షత్రాలను ఒక 27 నక్షత్రాలను గుర్తించడం జరిగింది. జ్యోతిష్యం ప్రధాన భాగమైనటువంటి సిద్ధాంత భాగంలో మనం 27 నక్షత్రాల గురించి, 27 నక్షత్రాలు ఏ ఏ పాదాలు ఏ రాసులలో స్థితి పొందాయి అనే దాని గురించి, ద్వాదశ రాసుల యొక్క లక్షణాలు, ధర్మాలు, గ్రహాల యొక్క విధి విధానాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా సిద్ధాంత భాగంలో తెలుసుకుంటాం. తరువాత ఫలిత జ్యోతిష్యం. ఫలిత జ్యోతిష్యంలో మనం గ్రహాలు ఏ రాసులలో ఏ విధంగా స్థితి పొందాయి, అదేవిధంగా గోచారాన్ని అనుసరించి జాతకుడు ఎప్పుడు ఏ విధంగా ఏ ఫలితాలు పొందుతాడో లెక్కించి ఫలితాలను కరెక్ట్గా అంచనా వేసి తగిన పరిహారాలు, దానాలు సూచించడం జరుగుతుంది. తర్వాత మూడవ భాగం ముహూర్త భాగం. తారాబలను అనుసరించి ముహూర్తాలను వివిధ శుభకార్యాలకు నిర్ణయించడం జరుగుతుంది. అది మనందరం చూస్తూనే వివిధ శుభకార్యాలకి, అనేక ఇతర కార్యక్రమాలకి కూడా ఈ తారాబలం ద్వారా ముహూర్తాలు మొత్తం అన్నీ కూడా ఈ తారాబలాన్ని అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత వాస్తు, సంఖ్యాశాస్త్రం, వైద్య జ్యోతిష్యం అనేవి జ్యోతిష్యంలో ప్రధాన శాఖలుగా, లేదా ఈ వాస్తు, సంఖ్యాశాస్త్రము అనే శాస్త్రాలను జ్యోతిష్యానికి ఉపశాస్త్రాలుగా మనం అభివర్ణించవచ్చు. ఈ విధంగా క్లుప్తంగా జ్యోతిష్యం గురించి ఈ వీడియోలో చెప్పాలని అనుకున్నాం. కాబట్టి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, వీడియోస్ని లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేస్తారని కోరుకుంటూ, మీ బాలమురళి, శ్రీ శ్యామలా జ్యోతిష్యాలయం, రాజమండ్రి మరియు హైదరాబాద్.